హైదరాబాద్లో బోనాల సందడి మొదలైంది. ఆదివారం గోల్కొండ బోనాలు జరగనున్నాయి. స్పీకర్ గడ్డం ప్రసాద్, మంత్రులు పొన్నం, కొండా సురేఖ, మేయర్ విజయలక్ష్మి, విజయశాంతి గోల్కొండ జగదాంబ అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. అలాగే బీజేపీ ఎంపీ ఈటల, ఎమ్మెల్సీ కవిత అమ్మవారిని దర్శించుకున్నారు. గోల్కొండ బోనాలకు సంబంధించి సర్వం సిద్ధమైంది. పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్. శ్రీనివాస్, తెలంగాణ చరిత్రకి సంస్కృతికి అద్దం పట్టేలాగా ఇంటిల్లిపాది అంగరంగ వైభవంగా నిర్వహించుకునే బోనాలు ఉత్సవాలు అయితే స్టార్ట్ అయిపోయాయి. ఆషాఢ మాసం తొలి అమావాస్య అయిపోవడంతో గురువారం కానీ ఆదివారం కానీ ఈ బోనాల ఉత్సవాలు స్టార్ట్ చేస్తారు. సో ఈ రోజు తొలి బోనం గోల్కొండ జగదాంబిక ఎల్లమ్మ అమ్మవారికి సమర్పించున్నారు. ప్రభుత్వం కూడా దీనికి అన్ని ఏర్పాట్లు అయితే చేసింది. మరికొద్దిసేపట్లో లంగర్ హౌస్ నుంచి ఇక్కడికి ఉత్సవ విగ్రహాలతో పాటుగా తొలి బోనాలు కూడా సమర్పించేందుకు అటు మేయర్ గద్వాల్ విజయలక్ష్మి కావచ్చు, పొన్నం ప్రభాకర్ కావచ్చు, అలాగే కొండా సురేఖ అందరూ కూడా ఇక్కడికి విచ్చేయనున్నారు. ఉదయం నుంచి కూడా పెద్దగా వీఐపీ తాకిడి అయితే ప్రస్తుతం గోల్కొండ బోనాల వద్ద అయితే కనిపిస్తూ ఉంది. మనం చూసుకోవచ్చు, ఎంట్రన్స్ పాయింట్ దగ్గర నుంచి వేలాది మందిగా భక్తులు అమ్మవారిని దర్శించుకునేందుకు, బోనాలు సమర్పించుకునేందుకు వేలాది మంది అయితే వస్తామని పరిస్థితి కనిపిస్తుంది. దీనికి తగ్గట్టుగా ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా కూడా అన్ని ఏర్పాట్లు చేసింది. దాదాపుగా 20 కోట్ల రూపాయలకు సంబంధించి బోనాలకు బడ్జెట్ కూడా కేటాయించింది. దాదాపుగా నెల రోజుల పాటుగా ఈ ఉత్సవాలు జరగనున్నాయి. సో గోల్కొండలో తొలి బోనం ఇచ్చిన తర్వాత కూడా లాల్ దర్వాజా ఎండింగ్ మనకి అక్కడ ఉత్సవాలన్నీ కూడా ముగుస్తాయి. సో ఆ చివరి బోనం లాల్ దర్వాజా దాదాపుగా నెల రోజుల పాటు ప్రతి ఆదివారం కూడా ఈ మహంకాళి ఉత్సవాలు కావచ్చు, అలాగే లాల్ దర్వాజా ఉత్సవాలకు సంబంధించి కావచ్చు, అలాగే మనం చూసుకున్నట్లయితే ఎల్లమ్మ బల్గంపేట ఎల్లమ్మ ఉత్సవాలు కావచ్చు, అన్నీ కూడా దాదాపుగా నెల రోజుల పాటు ఈ యొక్క లష్కర్ బోనాలు అంగరంగ వైభవంగా అయితే జరగనున్నాయి. సో డప్పు వాయిద్యాలతోటి, పోతురాజు విన్యాసాలతోటి గోల్కొండ పరిసర ప్రాంతాలన్నీ కూడా మొత్తంగా వైభవంగా అయితే కనిపిస్తూ ఉంది. సో ప్రస్తుతం లంగర్ హౌస్ దగ్గర పూజలు నిర్వహిస్తూ ఉన్నారు. సో చాకల వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఆ పీఠ ఉత్సవ విగ్రహాలు అన్నీ కూడా ఇక్కడికి మరికొద్ది సేపట్లో రానున్నాయి. దానికి సంబంధించి ప్రస్తుతం అక్కడ పూజలు జరుగుతున్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది. అయితే ఇప్పటికే అటు ఈటల రాజేంద్ర కావచ్చు, కవిత కావచ్చు, ఎమ్మెల్సీ విజయశాంతి, అలాగే ఇంకా వీఐపీలందరూ కూడా ఉదయం నుంచి కూడా బోనాలు అయితే సమర్పిస్తూ ఉన్నారు. సో పోలీసులందరూ కూడా ఇక్కడ చెక్ పోస్ట్ ఏర్పాటు చేసేసి ప్రతి 100 మీటర్ల దూరంలో ఒక చెక్ పోస్ట్, అలాగే ఒక మెడికల్ క్యాంపుకు సంబంధించి కావచ్చు, హెచ్ఎండబ్ల్యూఎస్ వాటర్కి సంబంధించినటువంటి క్యాంప్స్ అన్ని కూడా ఏర్పాటు చేశారు. సో ఉదయం నుంచి అయితే పెద్ద ఎత్తున అయితే భక్తుల తాకిడి మనకు కనిపిస్తూ ఉంది. సో కుమ్మరి వాళ్ళందరూ కూడా ఉత్సవ కమిటీ ఏదైతే ఉందో వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చిన వాళ్ళకి గ్రాండ్గా వెల్కమ్ చెప్తూ సో ఏర్పాట్లు చేస్తాను. సో ఏర్పాట్ల మీద కూడా ఎలా ఉంది వాళ్ళని కూడా అడిగి తెలుసుకుందాం. సార్, తొలి బోనంకి సంబంధించి మరికొద్దిసేపట్లో రానున్న ఉత్సవాలందరూ కూడా స్టార్ట్ అయిపోయాయి. సో మరికొద్దిసేపట్లో ఉత్సవాలు అంగరంగ వైభవంగా స్టార్ట్ అవుతున్నాయి. సో అప్పటికే ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున బోనాలు సమర్పిస్తూ ఉన్నారు. సో ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, ఉత్సవ కమిటీ ఏం చెప్తా ఉంది సార్? ఈనాడు తెలంగాణ కుమ్మర్ల గోల్కొండ బోనాల ఉత్సవ సమితి తరఫున మేము పెద్ద ఎత్తున 451 బోనం ఇక్కడ సమర్పించడం జరిగింది. ఇవాళ తరతరాలుగా మేము ఇవాళ 100 సంవత్సరాల నుంచి ఈ యొక్క బోనం సమర్పణ జరుగుతుంది. ఇవాళ మా వంశస్థులు గ్రామాన పట్టణాలలో, వీధులలో ఫస్ట్ బోనం కుమ్మర్లే సమర్పిస్తారు. అదే ఆనవాయితీగా ఇవాళ గోల్కొండ జగదాంబ మాతకు ఇవాళ కుమ్మర్లం పొద్దున ఉదయాన్నే 5:30 గంటలకు వెళ్ళి అమ్మవారికి బోనం సమర్పించాము. అదేవిధంగా మళ్ళీ 10 గంటలకు 451 బోనంతో ఈ యొక్క కార్యక్రమాన్ని మేము ఏర్పాటు చేసినాము. పోతరాజులు, శివసత్తులు, తర్వాత బ్యాండ్ మేళాలతోటి మా యొక్క 5,000 మంది మహిళలు పెద్ద ఎత్తున ఊరేగింపు ఈ యొక్క గోల్కొండ గేట్ నుంచి అమ్మవారి గుట్టపైకి వెళ్ళి బోనాలు సమర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మన మాధవిలత గారు మరియు ఈటల రాజేంద్ర గారు, ఎమ్మెల్సీ కవిత గారు, చాలామంది మన ముఖ్య అతిథులు కూడా విచ్చేశారు. వారు కూడా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. కాబట్టి ఈ యొక్క కార్యక్రమానికి ప్రభుత్వ పరంగా మాకు ప్రతి ఒక్క డిపార్ట్మెంటు, ఇవాళ ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంటే కానివ్వండి, R&B కానివ్వండి, తర్వాత వాటర్ కోర్స్, ప్రతి వాళ్ళు కూడా మాకు సహకరించారు. సో మొత్తం మీద అయితే తొలి బోనం అయితే ఇక్కడ ఈ రోజు స్టార్ట్ అయిపోయింది. సో మంత్ ఎండింగ్ వరకు కూడా దాదాపుగా నెల 15 రోజులు పైగా ఈ యొక్క ఉత్సవాలు అయితే అంగరంగ వైభవంగా అయితే జరగనున్నాయి. సో మరికొద్దిసేపట్లో లంగర్ హౌస్ నుంచి ఘట్టాలు ఊరేగింపుగా ఇక్కడికైతే చేరుకొని ఉన్నాయి.